2025 ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇండోనేషియా. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇండోనేషియా తొలి స్వర్ణాన్ని గెలుచుకుంది. ఫైనల్లో చైనాను 3-1 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చైనాలోని కింగ్డావోలోని కాన్సెస్ స్పోర్ట్స్ సెంటర్లో జరిగింది. జపాన్ మరియు థాయిలాండ్ దేశాలు కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. బ్లూ బుల్స్ అని పిలువబడేటటువంటి నీలగైలును చంపడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? హర్యానా ప్రభుత్వం. మానవ వన్యప్రాణుల సంఘర్షణ మరియు పంట నష్టాన్ని తగ్గించడానికి హర్యానా ప్రభుత్వం ఈ నీలగై వేటను ఆమోదించింది. నీలగై భారతదేశానికి చెందిన అతిపెద్ద ఆసియా జింకలలో ఇది ఒకటి. కొత్త వన్యప్రాణుల చట్టాలు మగ నీలగైలను చంపడానికి అనుమతిస్తున్నాయి. భారతదేశంలో నీలగై జనాభా దాదాపు 1,00,000 వరకు ఉన్నాయి. ఇక్కడ వాటిని ఇబ్బందిగా భావిస్తున్నారు. IUCN రెడ్ లిస్ట్లో నీలగైని తక్కువ ఆందోళన జాతిగా జాబితా చేసింది, అనగా లీస్ట్ కన్సర్న్. భారతదేశంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లేజర్ వార్నింగ్ సిస్టమ్ 310 తయారీకి సాబ్తో ఏ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సాల్విక్స్ లేదా సాల్వేజ్ వ్యాయామం నిర్వహించబడింది? అమెరికా. ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అయిన ప్రాజెక్టు వాటర్ వర్త్ను ఏ సంస్థ ప్రారంభించింది? మెటా. మెటా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అయినటువంటి వాటర్ వర్త్ను ప్రవేశపెట్టింది. ఇది అమెరికా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మరియు ఇతర ప్రాంతాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ కేబుల్ లోతైన నీటిలో 7,000 మీటర్ల లోతు వరకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సహకారం, డిజిటల్ చేరిక మరియు ఇంటర్నెట్ విశ్వసనీయతను పెంచుతుంది. భారతదేశంలో మొట్టమొదటి బయోబ్యాంకు ఉన్నటువంటి జూలాజికల్ పార్క్ ఏది? పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. భారతదేశంలో మొట్టమొదటి బయోబ్యాంకు పశ్చిమ బెంగాల్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కులో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సహకారంతో ఏర్పాటు చేయబడుతున్నది. ఈ సౌకర్యం అంతరించిపోతున్నటువంటి జంతువుల నుండి కణం మరియు కణజాల నమూనాలను సేకరించి సంరక్షిస్తుంది. అదేవిధంగా చనిపోయిన వాటి నుండి పునరుత్పత్తి కణాలు కూడా ఉంటాయి. ఈ నమూనాలను భవిష్యత్ పరిశోధన కోసం ఉపయోగిస్తారు మరియు తీవ్రంగా అంతరించిపోతున్న లేదా అంతరించిపోయినటువంటి జాతులను పునరుద్ధరించే ప్రయత్నాలలో సహాయపడవచ్చు. 2025లో ప్రయోగించనున్న మొదటి ప్రైవేటు తయారీ PSLV సెట్ పేరు ఏమిటి? TDS-1. భారతదేశంలో మొట్టమొదటిగా తయారు చేయబడిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ శాటిలైట్ అనగా TDS-1ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. ఇది హాల్ మరియు L&T కన్సార్టియంతో కూడిన 5 రాకెట్ల ఒప్పందం కింద ప్రైవేటు రంగం నిర్మించినటువంటి మొదటి PSLV అవుతుంది. తెలంగాణలోని ఏ జిల్లాల్లో కళ్యాణి చాళుక్య రాజవంశానికి చెందిన 900 సంవత్సరాల నాటి కన్నడ శాసనం కనుగొనబడింది? వికారాబాద్ జిల్లాలో. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని కంకల గ్రామంలో కళ్యాణి చాళుక్య కాలం నాటి 3 కన్నడ శాసనాలు మొదటిసారిగా కనుగొనబడ్డాయి. చాళుక్యులు 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు దక్కన పీఠభూమిని 3 సంబంధిత రాజవంశాలుగా పరిపాలించారు. వాళ్ళు
బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు మరియు కళ్యాణి చాళుక్యులు. పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలువబడేటటువంటి కళ్యాణి చాళుక్యులు కర్ణాటకలోని బీదర్ను క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారు. రాష్ట్రకూటులను పడగొట్టిన తర్వాత తైలపట్టు రాజవంశాన్ని స్థాపించాడు. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశ రక్షణ అవసరాల కోసం జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను కొనుగోలు చేసి సహ ఉత్పత్తి చేయాలని భారతదేశం మరియు అమెరికా యోచిస్తున్నాయి. జావెలిన్ అనేది భారీగా సాయుధ వాహనాలను నాశనం చేయడానికి రూపొందించబడినటువంటి మ్యాన్ పోర్టబుల్ ఫైర్ అండ్ ఫర్గాట్ క్షిపణి. దీనిని యుఎస్ఏ రక్షణ సంస్థలైనటువంటి రేథియాన్ మరియు లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణి ప్రధాన యుద్ధ ట్యాంకులు, తేలికైన సైనిక వాహనాలు, బంకర్లు, కోటలు మరియు హెలికాప్టర్లపై ప్రభావవంతంగా ఉంటుంది. యువ భారతీయ నిపుణులు యూకేలో 2 సంవత్సరాల వరకు నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించేటటువంటి పథకం పేరు ఏమిటి? యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ పథకం. యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. మే 2021లో సంతకం చేసిన ఇండియా యూకే మైగ్రేషన్ మరియు మొబిలిటీ MOU ద్వారా ఈ పథకం రూపొందించబడింది. ఇది ఫిబ్రవరి 2023లో ప్రారంభించబడింది. ఇది 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల భారతీయ పౌరులు 2 సంవత్సరాల వరకు యూకేలో నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతిస్తుంది. వీసా జారీ చేసినటువంటి 6 నెలలలోపు ఉపయోగించుకోవాలి. భారతదేశం మరియు నేపాల్ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏ సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? CSIR మరియు NAST. భారతదేశం మరియు నేపాల్ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారాన్ని బలోపేతం చేయడానికి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మరియు నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ NAST ఫిబ్రవరి 18, 2025న న్యూఢిల్లీలోని CSIR నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. వేస్ట్ రీసైక్లింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025 సదస్సును ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు? భూపేంద్ర యాదవ్. కేంద్ర పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ ఫిబ్రవరి 18, 2025న వేస్ట్ రీసైక్లింగ్ మరియు క్లైమేట్ చేంజ్ సదస్సును ప్రారంభించారు. రీసైక్లింగ్ మరియు ఎన్విరాన్మెంటు ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశంలో పర్యావరణ స్థిరత్వం మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో వ్యర్థాల రీసైక్లింగ్ సామర్థ్యంపై దృష్టి సారించింది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఫిబ్రవరి 18, 2025న న్యూఢిల్లీలోని మౌసం భవన్లో ప్రారంభించబడింది. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాల ప్రయాణానికి గుర్తుగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ మ్యూజియంను ప్రారంభించారు. ఇటీవల 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో ప్రారంభమైంది? చెన్నై. ఇటీవల భారతదేశం దానిమ్మ పండ్ల మొదటి సముద్ర సరుకును ఏ దేశానికి పంపింది? ఆస్ట్రేలియా. ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో
ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? కాన్క్లేవ్. ఫిబ్రవరి 2025లో భూకంప సమూహం కారణంగా ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? గ్రీస్ దేశం. గ్రీసులోని శాంటోరిని, అయోస్, అమోర్గోస్ మరియు అనాఫీలులో సముద్ర గర్భ భూకంపాల సమూహం కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023కు అనుగుణంగా అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంకు ఏది? యాక్సిస్ బ్యాంకు. ఐడిఎఫ్ఐ ద్వారా ప్రివ్యూతో భాగస్వామ్యంతో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్టు 2023కి అనుగుణంగా అమలు చేసినటువంటి మొదటి భారతీయ బ్యాంకుగా యాక్సిస్ బ్యాంకు నిలిచింది. ఈ డిపిడిపి యాక్టు 2023 డేటా రక్షణ మరియు జవాబుదారీతనం కోసం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ఇనిషియేటివ్ కస్టమర్ యొక్క గోప్యత, నీతి మరియు పారదర్శకత పట్ల యాక్సిస్ బ్యాంకు యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ పెప్పర్ వన్యప్రాణుల అభయారణ్యంలో రియల్ టైమ్ మానిటరింగ్ మరియు నెట్వర్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. పెప్పర వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. దీనిని 1983లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఈ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ మరియు పరిరక్షణ ప్రయత్నాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఉక్రెయిన్లో అత్యవసర యూరోపియన్ సమ్మిట్ను ఎవరు నిర్వహిస్తున్నారు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రెంచ్ యొక్క అధ్యక్షుడు.